పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి గత ప్రభుత్వమే కారణమని సీఎం చంద్రబాబు టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఇవాళ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు పునాది వేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే అని అనుమతులు తీసుకొచ్చారని చెప్పారు. అనంతరం పోలవరం పనులు ప్రారంభించారని బుగ్గన గుర్తు చేశారు. కానీ పోలవరం పనులు తామే చేపట్టామని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారని బుగ్గన ఎద్దేవా చేశారు. చిత్తశుద్ధి ఉంటే టీడీపీ హయాంలోని పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందన్నారు. 2014 తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న టీడీపీ పెద్ద పొరపాటు చేసిందన్నారు. పోలవరం ప్రాజెక్టు భూసేకరణ చట్టాన్ని పట్టించుకోలేదన్నారు. పునరావాసంపై బాధితులకు స్పష్టత ఇవ్వలేదన్నారు. ఒక ఇరిగేషన్ను మాత్రమే ఆలోచించిందన్నారు. పాటు మీరు చిక్కుముడేసి మీరు వదిలిపెట్టేసి మీరు పక్కన పెట్టేసిన దాన్ని ఆ చిక్కుముడిని ఇప్పి రకరకాలుగా తెచ్చి అంటే ఒకవైపు వాటర్ కాంపనెంట్ తాగునీటికి సంబంధించిన ఖర్చు, ఒకవైపు ఒక్కొక్క ఎడమ కాలువ కుడి కాలువ అనేది కాంపనెంట్ లేకుండా ఒకవైపు అదనంగా 12,900 కోట్లు తెచ్చుకోవడము, ఒకవైపు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళ అనుమతులు, ఒకవైపు సిడబ్ల్యూసి అనుమతులు, ఒకవైపు ఆర్సీ రివైజ్డ్ కాస్ట్ కమిటీ అనుమతులు, ఫైనల్గా మార్చి 1వ తేదీ క్యాబినెట్కు పోతే అప్పుడు ఎలక్షన్ల వలన ఆగిపోతే ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మీరు సంకీర్ణ ప్రభుత్వంలో ఇప్పుడు భాగస్వాములు కాబట్టి క్యాబినెట్లో రెడీగా ఉన్నది అనుమతి తీసుకొని వచ్చి మేమే తెచ్చినామని చెప్పడం ఎంత అన్యాయం అని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి, ఒకటి దాని తర్వాత ఒకటి చెప్తాం. ఎన్నో ఉన్నాయి సాధించినది శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు. మీరు ఎంతసేపు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేవలం 2019 నుంచి 24 వరకు కేవలం మీరు ఓన్లీ సంక్షేమం మాత్రమే చేసినారంటే కాదండి, ఎన్నో చేసినాం. దాంట్లో ఒకటి మొట్టమొదటిది పోలవరం. ఈరోజు పోలవరం జరగబోతుందంటే 2019 నుంచి 2024 వరకు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సాధించినది, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధించిండేది. ఆ రోజు ఏ మాటకు ఆ మాటకు చెప్పాలంటే ప్రధానమంత్రి గారు కానీ ఆ రోజు ఆర్థిక శాఖ మంత్రి గారు కానీ అందరూ కూడా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కోఆపరేట్ చేసినందువలన ఆ కోఆపరేషన్ వలన ఈరోజు పోలవరం ప్రాజెక్టుకు 12,900 కోట్లు అదనంగా పూర్తి చేసేదానికి డబ్బులు వస్తున్నాయి తప్ప ఇది ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినదైతే ముమ్మాటికి కానే కాదని చెప్పి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా